హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు నా లైఫ్ స్టైల్లో నేను ఎలా చికెన్ వండుతానని ఈరోజైతే మీకు కూడా చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ పోసాను ఫ్రెండ్స్. ఆయిల్ పోసినాక ఎప్పుడైతే కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటాను. జీలకర్ర ఉంటే వేస్తాను, లేకపోతే లేదు. ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉంది జీలకర్ర, అందుకే ఇప్పుడైతే జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం నూనె వేడయ్యాక వేస్తాను. నూనె అయితే వేడైంది, ఇప్పుడైతే జీలకర్ర వేసాను. నేనైతే స్పూన్లు వాడుతూనే వేయను, చేతితోనే వేసేస్తాను ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర కొంచెం వేడైనాక నేనైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కోసి పెట్టేసుకున్నాను ఫస్టే. ఎప్పుడైతే ఉల్లిగడ్డ అనేది అయితే ఉల్లిగడ్డ వేసుకుంటాను. నూనె ఆయిల్లో ఉల్లిగడ్డ వేస్తాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వేసాక కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. కొంచెం అటు ఇటు కలుపుకున్నాక ఉల్లిగడ్డ అనేది, అప్పుడు పచ్చిమిర్చి అనేది వేస్తాను. మళ్ళీ అటు ఇటు అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం బాగా మగ్గినాక అప్పుడైతే చికెన్ అయితే వేసుకుంటాను. ఎప్పుడు నేనైతే ఎప్పుడు ఇలానే వండుకుంటాను. ఉల్లిగడ్డ ఆనియన్ అయితే మగ్గుతున్నాయి. కొంచెం బాగా ఉడికినాక చికెన్ అనేది వేసుకోవాలి. చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. చికెన్లో కాజాలు ఉంటాయి కదా, అవైతే నేనైతే ఫస్ట్ వేసాను. ఎందుకంటే వేసేస్తే అది మొత్తం చితికిపోతుంది, చితికిపోయి మొత్తం స్మెల్ అనేది వస్తుంది. అందుకే నేనైతే కారం అన్నీ వేసాక అప్పుడు లాస్ట్కి అయితే కాజం అనేది వేస్తాను. కాజం అంటే లివర్స్ అని. ఇప్పుడైతే వేయను. కొంచెం చికెన్ అయితే వేసాను, అటు ఇటు కలుపుకొని చికెన్ అయితే అటు ఇటు కలపగానే కొంచెం మగ్గింది. ఫస్ట్ అయితే నేను సాల్ట్ అనేది వేసుకుంటాను చికెన్లో ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే మంచిగా చికెన్ అనేది పడుతుంది. ఉప్పు అనేది చికెన్ పీసెస్కి చికెన్ ఉప్పు అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. అటు ఇటు అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకొని కొద్దిసేపు 5 నిమిషాలు అట్లా మరగనిచ్చేద్దాం చికెన్ని. చికెన్ అయితే ఉడికిపోయింది బాగా. ఈసారి అయితే మూత తీసి చూద్దాము. చికెన్ అయితే మంచిగా ఉడికింది, ఇట్లా వాటర్ వచ్చేసింది. ఇంకొద్దిసేపు ఉంచితే తీసాక మళ్ళీ ఇప్పుడైతే పసుపు అనేది వేసుకుంటున్నాను చికెన్లో. అలానే నేను ఏమంటే అల్లం పేస్ట్ కూడా ఒకటేసారి వేసుకుంటాను. 2 వేసేసుకొని కలిపేసుకున్నాక అయిపోతుంది. 2 కూడా మంచిగా ఒకేసారి చికెన్కి అనేది బాగా పట్టేస్తాయి. కొంతమంది ఏమో చికెన్కి ఫస్ట్ పసుపు వేస్తారు, తర్వాత అల్లం వేస్తారు. కానీ అయితే 2 ఒకే దమ్ము వేసేస్తాను, మగ్గ పెడతాను. చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచిగా చికెన్ అయితే ఉడికింది. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి గ్యాస్ అనేసి పెద్దగా పెట్టేసుకున్నాను. మంచిగా ఉడుకుతుంది చికెన్ అనేది. ఒకసారి అయితే మూత తీసి చూద్దాము ఎలా అయిందనే చికెన్. చూడండి ఫ్రెండ్స్, నూనె ఆయిల్ అంతా ఇట్లా పేరుకుంటుంది. ఇట్లా పేరుకుంటే చికెన్ ఉడికిపోయినట్టు అన్నారు. నేనైతే అలానే చూసుకుంటాను ఉడికిందా ఉడకలేదు అనేది. చికెన్ అయితే ఉడికేసింది. కొద్దిసేపు ఉంచి కారం అయితే వేసేసుకుంటాను చికెన్లో. కారం
కొంచెం అటు ఇటు కలుపుకుందాం ఒకసారి. అటు ఇటు అయితే కలుపుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకొని కలుపుకుంటే అయిపోతుంది చికెన్ అనేది. కొంచెం కారం కలుపుకుంటాను. 2 స్పూన్లు అయితే వేస్తాను కారం. 2 స్పూన్లు వేసేసి కలిపేసుకున్నాక మాకైతే ఎక్కువ సూప్ ఉంటేనే ఇష్టము, ఫ్రై అంత నచ్చదు. కాబట్టి నేనైతే సూప్ పెట్టే వండుతున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా పోసుకుంటాను. కారం కలుపుకున్నాక వాటర్ వేసుకున్నాక అప్పుడు లివర్ అనేది అప్పుడు నేను పక్కన పెట్టుకున్నాను కదా, ఆ లివర్ అనేది ఇప్పుడైతే కారం వేసాక ఇప్పుడు వేసుకుంటాను. మంచిగా ఉడుకుతుంది అది. దాని వరకే అటు ఇటు చితికిపోయిందనుకో చికెన్ అనేది బాగా నీసు వాసన అనేది వస్తుంది, అంటే స్మెల్ వస్తుంది. అందుకే నాకు అంతగా నచ్చదండి. చికెన్లో అయితే వాటర్ అయితే పోసాను. వాటర్ పోసాక అటు ఇటు కలుపుకొని ఇప్పుడైతే కొంచెం నేను లివర్ అనేది కూడా వేసుకుంటున్నాను. ఒకటే లివర్ ఇచ్చాడు. ఆ లివర్ కూడా ఇప్పుడే మొత్తం కర్రీ అంతా అయినాక ఇప్పుడు వాటర్లో మంచిగా ఉడుకుతుంది అనమాట. అది ఇప్పుడైతే కొంచెం నేను ధనియాల పొడి కూడా వేసుకుంటాను. చికెన్ మసాలా లాంటివి అయితే ఏమేను. కొత్తిమీర కూడా మాకు అంతగా నచ్చదు, కొత్తిమీర పుదీనా. అందుకే నేను ఉంటే ఒకవేళ వేస్తాను. ప్రజెంట్ అయితే ఇంట్లో లేదు ఇప్పుడు, అందుకే వేయలేదు. ధనియాల పొడి అయితే వేసుకుంటాను, పచ్చి ధనియాల పొడి. అది పచ్చి ధనియాల పొడి వేసుకొని అయితే మంచిగా కలబెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. నాకైతే ధనియాల పొడి వేస్తే కొంచెం ఇష్టంగా అనిపిస్తుంది. టమాటో కూడా వేస్తాను, కానీ ఇప్పుడైతే టమాటో ఇంట్లో లేదండి, అందుకే టమాటో అయితే ఏమీ లేదు. కొద్దిసేపు ఇప్పుడు ధనియాల పొడి వాటర్ అన్నీ వేసాను కదా, కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికిందనుకో చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు అలా ఉంచుకున్నాను స్టవ్ మీద. 5 నిమిషాలు వచ్చామనుకో చికెన్ అనేది రెడీ అయిపోతుంది. మీ స్టైల్ ఎలా వండుతారనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా లైఫ్ నేనైతే ఇలానే వండుతాను ఎప్పుడు, డైలీ రొటీన్గా. సండే స్పెషల్గా అయితే చికెన్ నేను ఎలా వండుకున్నాను అనేది కూడా మీకు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి అన్నంలో చికెన్ వేసుకుందంటే ఇలా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, మంచిగా ఉంటుంది అన్నమాట చికెన్తో ఈరోజు అయితే తినడం. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నా చికెన్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్